Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సో మీరు అలాంటప్పుడు మీ కొత్తగా మీ సాహిత్యాన్ని కూడా ఒక పల్లవి చరణంతో ఎండ్ చేసి ఇప్పుడు పల్లవి పెద్ద పల్లవి చిన్న చరణం 4 లైన్ల చరణం అంతే దట్స్ ఇట్. ఓకే 6 పల్లవి లైన్ల రిపీట్ అంతే. పల్లవి 6 లైన్లు అని ఫిక్స్ ఏం లేదు, కొన్ని 12 లైన్స్ 18 లైన్స్ రాసినవి కూడా ఉన్నాయి. ఓకే ఓకే దట్స్ ఎ ట్రెండ్, ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట అది. ఓకే హ్యూజ్ పల్లవి స్మాల్ చరణం ఫినిష్ మళ్ళీ పల్లవి రిపీట్ అవుద్ది ఓకే అంతే. ఆ ఫిక్స్డ్ ఫార్మాట్ ఏం లేదు, అవన్నీ మేము అందాల రాక్షసులోనే తీసేసాం యాక్చువల్గా. వెన్నంటే ఉంటున్నా అనే సాంగ్కి పల్లవి చరణాలు లేవు, అవును స్టార్ట్ టు ఎండ్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది అనమాట. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ సాంగ్ కూడా. ఇట్స్ టీజింగ్ సాంగ్, నార్మల్ టీజింగ్ సాంగ్. ఇప్పుడు పాత సినిమాలో టీజింగ్ సాంగ్స్ ఉన్నాయి, బట్ పల్లవి చరణం ఉంటుంది కదా. అవును ఆ స్టైల్ ఆ మ్యూజిక్ స్టైల్ కొంచెం మారుతుంది అవును. సో అక్కడే చేంజ్ చేసాం ఫార్మాట్. సో ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అంతే. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఇప్పుడు తగ్గింది అని నేను చేయట్లేదు, సో తగ్గించాల్సి వచ్చింది అంతే. సో జనాల దగ్గర టైం కూడా లేదు, 5 minutes వినే అంత. సో పల్లవి చరణం దట్స్ ఇట్. యాక్చువల్గా చెప్పాలంటే మనకి తెలుగులో లిరిక్ రైటర్స్ అంటే హార్డ్లీ మనం టాప్ మోస్ట్ అంటే మన ఫింగర్స్ పైన కౌంట్ చేసుకునే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. మీరు ఇలా లిరిక్స్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఆ టాపిక్లోకి నేను కూడా వెళ్ళిపోగలను అని చెప్పి? ఆ కాన్ఫిడెన్స్ ఉండేదా మీకు? నేను యాక్సిడెంటల్ లిరిక్ రైటర్ అండి, చెప్పా కదా ముందే. యాక్సిడెంటల్గా అయ్యాను. ఐ వాంటెడ్ టు సీ మై నేమ్ ఆన్ స్క్రీన్ అంతే. సో అలా వచ్చాను నేను. నెవర్ నో లైక్ నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు టాప్లో ఉండే ఇప్పుడు మన రామ్ జోగేష్ శాస్త్రి గారు కానీ, శ్రీమణి గారు, అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు, ఇలా చాలా మంది ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే హార్డ్లీ మన కృష్ణ చైతన్య వీళ్ళందరూ కూడా హార్డ్లీ కౌంట్ చేయొచ్చు మనం ఎంతమంది లిరిక్స్ రైటర్స్ ఉన్నారు అంటే ఇంకా బెస్ట్ అన్న టైప్లో. అలాంటి లీగ్లోకి మీరు కూడా చేరారు. లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఫేర్ కి కూడా మీ పేరు నామినేట్ అయ్యింది. ఫిల్మ్ ఫేర్ కి నామినేట్ అవ్వడమే ఇది కదా. అండ్ ఇంత తక్కువ ఇన్ని పాటలు రాసిన తర్వాత ఇంత తక్కువ టైంలో ఆ దాంట్లోకి చేరడం అనేది చాలా కష్టం. బికాస్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి కూడా ఒకదానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, అంటే వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అంటే అలవాటు ఉంది. మనం ఏం చెప్పినా సరే వాళ్ళు కూడా కొంచెం ఇది రాస్తారు అని చెప్పి కంఫర్ట్ గా ఉంచి మీరు అలా చేయడానికి ఏమన్నా అంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ ఇండస్ట్రీలో? అంటే ఇండస్ట్రీ వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారండి, ముందు ఎవరు లేరు. అంటే ఈ లిరిక్ రైటర్స్ కానీ ఇలా ఉంటే నీకు వస్తుంది, వాళ్ళతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? నాకు కృష్ణ చైతన్య బాగా క్లోజ్ అండి, చాలా. శ్రీమణి కూడా మంచి పరిచయం. మిగతా వాళ్ళందరూ అంటే కలుస్తుంటాం, బట్ అంత ర్యాప్ లేదు. బట్ కృష్ణ చైతన్యతో నాకు బాగా అంటే ఇలా రాయాలని డిస్కస్ అండి. తను చాలా ఐడియాస్ కూడా షేర్ చేసుకుని షూర్ చేసుకునే వాళ్ళం. ఒక సినిమాకి దోచే అనే సినిమాకి ఇద్దరం కలిసి వర్క్ చేశాం అనమాట. సో ఆ సినిమా అప్పుడు యూస్ టు సిట్ అంటే డిస్కస్ చేస్తూ రాసేవాళ్ళం అనమాట. ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు బేసిక్గా మీరు వితౌట్ బ్యాక్గ్రౌండ్ మీ దాంతో వచ్చారు కదా. సో ఇక్కడ సస్టైన్ అవ్వాలి, ఇక్కడ ఉండాలి మనం అంటే మనకి అంటూ ఒక మార్క్ తెచ్చుకోవాలి కదా. సో మీకు అలా మీరు ఆలోచించుకుంటారు కదా, ఓకే నాకు ఇది ఒక స్ట్రాంగ్ పాయింట్ నాలో నాకు ఉండేది. అలా మీరు ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటి మీలో మీకు స్ట్రాంగ్ క్వాలిటీ? స్ట్రాంగ్ హార్డ్ వర్క్ అండి. ఓకే హార్డ్ వర్క్. ఐ నెవర్ సే నో టు ఎనీబడి. అంటే లైక్ ఈ పాట నాకు నచ్చలేదు అంటే ఇంకో వెర్షన్ బట్ ఇది నా వల్ల కాదు అని చెప్పని వదిలేసింది ఇప్పటివరకు లేదు. సో నా ఒక్కడికే కాదు, ఎవరికైనా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు ఎవరికైనా హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఒకప్పుడు అండి, ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు ఏమీ లేదు. యూట్యూబ్లో చిన్న సాంగ్ పాడి పెట్టేస్తే వాళ్ళు సింగర్ అయిపోతున్నారు, యాక్ట్ చేసి పెట్టేస్తే యాక్టర్లు అయిపోతున్నారు. సో అదంతా ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ అదంతా. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేయగలిగితే ఆపర్చునిటీస్ ఇవ్వర్స్ అనమాట. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.